హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ వైవై కళాకారుల టీవీ కళను గౌరవించండి, కళాకారుల ప్రోత్సహించండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం కేశపట్నం మండలం గ్రామం మెట్టుపల్లిలో తీసుకొచ్చిన రేణుక ఎల్లమ్మ నాటకం జీవిత చరిత్ర. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. జై రేణుక ఎల్లమ్మ మాతాకి జై. ప్రాణేశ్వరి ఆ పాపత్తుడు ప్రాణము వేసి ప్రాణము తీసిన బ్రహ్మ ఆ దైవమా నేనేమి చేయదును, ఎవరికైనా బ్రహ్మరాత తప్పదు కదా. ఆహా ప్రాణేశ్వరి రేణుక రేణుక రేణుక. అప్పుడు రేణుక జమ్మలగిరి నాటిన తులసి మొక్క ఎండిపోయి ఎల్లవ తల్లి మట్టెలు నొక్కినాయి. అప్పుడు ఎల్లవ తల్లి ఏమని దుఃఖిస్తున్నది? జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి ఆహా, నా ప్రాణేశ్వరుడు నాటిన తులసి మొక్క ఎండిపోయినది, పూలు వాడిపోయినవి, నా నాదకు ఏమో జరిగినది. ఆహా ప్రాణేశ్వర నను బాసిపోతివా, ప్రాణేశ్వర నన్ను బాసిపోతివా,
ఆహా ప్రాణేశ్వర, నేను ఇప్పుడు ఏమి చేసేదని? నా తండ్రి వద్దకు వెళ్ళి నేను సత్యానపూర్ణం అడిగేదని. జై రేణుకా మాతాకి. తండ్రి గారు ఇదే వందనం. చల్లగా వదిలు. తండ్రి, నాకు నా భర్తకు ఏదో ఆపద కలిగినది, నాకు అనుమానం కలిగినది. నాకు సత్యానపూర్ణం గురించి తెలుపండి స్వామి. వందనమయ్యో నన్ను కన్న తండ్రి ఆధారించు. వందనమయ్యో నన్ను కన్న తండ్రి ఆధారించు. మునీశ్వరునికి స్వామి, నా భర్తకు ఏదో అపాయం జరిగినది, నాకు సత్యానపూర్ణం గురించి తెలుపండి స్వామి. సిగురాకు అంటే అది నీకు ఏం పని కలిగినో నాకు తెలుపు. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. కుడి కన్ను అదిరే నాకు అనుమానమాయే. తండ్రి గారు, నాకు సత్యానపూర్ణం గురించి చెప్పండి. జై రేణుకా మాతాకి. బలదమ్మ తల్లి ఇల్లు కొరకు దుఃఖించవలదు. ఆ ఇల్లు కొరకు సత్యానపూర్ణం తీసుకుపోవాలదు. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. నా కన్న తండ్రి నాపై ఇంత కఠినము ఎలా. నా కన్న తండ్రి నాకు నా ప్రతిని అనుట ఇట్లా భావ్యం కాదు. మీరు నాకు సత్యానపూర్ణం గురించి తెలుపండి. చెప్పజాలి.
వద్దమ్మని చెప్పజాలను వద్దమ్మా అని చెప్పదాను వద్దమ్మా జయ శ్రీ జమదగ్ని మునీశ్వరానికి జై తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే పల్లెజలను పట్టి తిప్పెదరు పల్లెజలను పట్టి తిప్పెదరు పల్లెజలను పట్టి తిప్పెదరు పల్లెజలను పట్టి తిప్పెదరు రెక్కలు విరిచి కట్టెదరు రెండు రెక్కలు విరిచి కట్టెదరు రెండు రెక్కలు విరిచి కట్టెదరు సత్యాన బోనము సెలవు ఇప్పుడి సత్యాన బోనము సెలవు ఇప్పుడి సత్యాన బోనము సెలవు ఇప్పుడి తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే తండ్రి నీ మాటలెల్లా తెలిసే దుర్మార్గుల నన్నే ఇంత మాట్లాడవా ఆడదానికి ఇంత శక్తి ఉండకూడదు నెలకు 5 రోజులు బట్టకు బాడకు దూరం అవగాక ఇదే నా శాపం తండ్రి గారు నన్ను మన్నించండి నా భర్త గురించి నేను ఇలా చేశాను నాకు సత్యానుభవం సెలవు ఇవ్వండి తండ్రి దేనిగా ఎంత చెప్పినా వినకున్నావు కదా ఇసుకతో బోనం చేసి దిశవారి బియ్యం బట్టలను తెచ్చి అడి చేతిలో పోసి మోచేతితో దంచి నీ కన్నురెప్పలతో తూర్పాల బట్టి నీ 2 చనురొమ్ములు గాను కొయ్యరాలుగా చేసి 3వ రాయిగాను నీ గదవను చేసి ఛాతీపై మంట పెట్టి పండవలను అట్లయినతో సత్యానుభవం నీకు సెలవు ధన్యురాలను సదానంద రామ సద్గురు శివానంద రామ రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ రామ జయ శ్రీ జమదగ్ని మునీశ్వరానికి జై జయ శ్రీ జమదగ్ని మునీశ్వరానికి జై ఇసుకతో నీ బోనము నేను ఇసుకతో నీ బోనము నేను తయ్యారు చేసేదమ్మా ఇసుకతో నీ బోనము నేను ఇసుకతోను బోనము నేను ఇసుకతోను బోనము నేను తయ్యారు చేసేదమ్మా ఇసుకతోను బోనము నేను సత్యాన బోనము నేను సత్యాన బోనము నేను సతులే పాకుండారమ్మా
గదిపైన మంట పెట్టి గదిపైన మంట పెట్టి గదిపైన మంట పెట్టి కూరలు వండెనమ్మా గదిపైన మంట పెట్టి నాదు ప్రాణ విముని వద్దకు నాదు ప్రాణ విముని వద్దకు త్వరగానే పోయేదనమ్మా నాదు ప్రాణ విముని వద్దకు నాదు ప్రాణ విముని వద్దకు నాదు ప్రాణ విముని వద్దకు త్వరగానే పోయేదనమ్మా నాదు ప్రాణ విముని వద్దకు ధరణి మైసా మౌరా సాక్షిగా ధరణి మైసా మౌరా సాక్షిగా రాముని దర్శనమ్మా ధరణి మైసా మౌరా సాక్షిగా ధరణి మైసా మౌరా సాక్షిగా ధరణి మైసా మౌరా సాక్షిగా రాముని దర్శనమ్మా ధరణి మైసా మౌరా సాక్షిగా జయ జమదగ్నమేశ్వరునికి జయ తీరుగా ఎల్లవ తల్లి బోనం దారి చేస్తుండగా కార్తికరాజ్ నేను ఇసుకతో బోనం తయారు చేసి చేసుకున్నాను. నా భర్త వద్దరికి నేను పోయేదా. శ్రీ జమదగ్ని మునీశ్వరునికి జై చూడు జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. నాదా నన్నెడబాసి బాధ నొందిదివో స్వామి బాధ నొందిదివో
సత్యానుభవం తీసుకువెళ్తుంటే ఆ దీపం వెలుగులు చూసి కార్తీక రాజు ఏమంటున్నాడు? ఆహా ఇవి అన్నట్టుగా సత్యానుభవం తీసుకొని పోవచ్చున్నదే ఇప్పుడే. ఏ భటులారా దొంగలామురా మేము దొంగలామురా దొల్లాను దోచేటి దొంగలామురా ఏం చేస్తారు మీరు? మరి నీ పేరేం పేరు? పెద్దగా అవుతుంది. నీ పేరు? నీ పేరు చిన్నగా అవుతురా? నేను రా మీరు చదువుతానికి నాకు పడతారా? మనం పోవాలంటే ఫస్ట్ మాంగమ్మ కొలవాలి. ఎందుకంటే మనం దొరికినప్పుడు 10 దెబ్బలు తాగదు. విన్నావా? దొంగతనము చేయబోతే మంకాలమ్మ మాకు తోడు భటులారా అయ్యా అదిగో అక్కడ చూడు ఏమి తీసుకుపోతున్నా చూడు. ఆ వెలుగేంటిదో చూడము ఒకసారి. చూసేస్తావా? చూసేపా అయ్యా ఆ వెలుగుచున్న ఆ దీపము రేణుకా ఎల్లమ్మ పతి వద్ద సత్యానుభవం తీసుకుని పోతున్నది అయ్యా. ఇప్పుడే వెళ్ళి ఆ బోనంను ఎంగిలి చేసి రాకండి. ఆ బోనం ఎంగిలి చేసి రాపోయి పోదామా? సదానంద రామ సద్గురు శివానంద రామ సదానంద రామ సద్గురు శివానంద రామ చూసి అట్ట తిరిగి దొంగతనం చేయాలి. బంగాము చేసేదాము తొంగి తొంగి చూసేదాము దీపావళి కదే అగో కలుపుతాడా? ఎవరమ్మ మీరాలు ఎందు ఎవరమ్మ మీరాలు ఎందు ఎవరమ్మ మీరాలు ఎందు మీరెవరు? ఎటు తీసుకు ఇది ఏం అమ్మ ఇటు చెప్తున్నారు? జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి జయ. రేణుక ఎల్లమ్మ నా పేరు వినరయ్య. 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 సత్యాన బోనాము తీసుకు వెళుతున్నాం. సత్యాన బోనాము తీసుకు వెళుతున్నాం. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి జయ. నాయనల
పెద్దలారా, నా పేరు రేణుకా ఎల్లమ్మ. నా భర్త వద్దకు సత్యాన బోనం తీసుకెళ్తున్నాను. అరే బోనమాట రాదు, బెల్ల పువ్వు ఉంటది, పెరుగు పువ్వు ఉంటది, కడుపుడి రాదు. మనం మాకు అన్నము పెట్టు మము గన్న తల్లిరో, మాకు అన్నము పెట్టు మము గన్న తల్లిరో, మాకు ఆకలి అయితే టైంకి వచ్చినావు. మాకింత పెడితే మీ సంతోషం తల్లి. ఎంగిలి చేయుట పాటి కాదు, ఎంగిలి చేయుట పాటి కాదుర మీకు, ఎంగిలి చేయుట పాటి కాదుర మీకు, ఎంగిలి చేయుట పాటి కాదుర మీకు, ఎంగిలి చేయుట పాటి కాదుర మీకు. నా ప్రాణనాథుని ఆజ్ఞను లేనిదే, నా ప్రాణనాథుని ఆజ్ఞయ లేనిదే. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. ఈ బోనం ఎంగిలి చేయుట పాటి కాదు మీకు, నా భర్త ఆజ్ఞ కావాలి. అరే మనకు ఆకలి అవుతుంది, ఆమె భర్త ఆజ్ఞ ఉంటేంది, లేకుంటే ఆజ్ఞ లేకుంటే నువ్వు అన్నం ఆజ్ఞ లేకుంటే నువ్వు అన్నం మేమైతే దొంగలం, అన్నం పెడితే అప్పుడే పోతావు, లేకపోతే నేనేమైనా చెప్తాం మేము, నీ ఇష్టం. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. ఒరే గౌతులారా, ఈ బోనం ఎంగిలి చేయట పాటి కాదు. ఈ బోనం నేను పెట్టలేను. ఓరి దుర్మార్గులారా దారి కడ్డ మచ్చియన్, ఓరి దుర్మార్గులారా దారి కడ్డ మచ్చియన్, ఓరి దుర్మార్గులారా దారి కడ్డ మచ్చియన్, ఓరి దుర్మార్గులారా దారి కడ్డ మచ్చియన్. కావురంబు చేత వచ్చి కన్నగానకు ఉంటిరా, కావు మించి వేడినాను కళ్ళగానకు ఉంటిరా. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. ఒరే దుర్మార్గులారా, ఎంత వేడినా మీరు విడవకున్నారే. ఎట్లా దుర్మార్గమే, అవునా కదా? వచ్చిన శిరము పైన ఉన్న బాణ్వలయున్నదేమో చెప్పు మీ, మాకు నీవు మాకు తెలుపు మీ, నీ పైన బోనం దించాల్సిందే, మాకు అన్నం పెట్టాల్సిందే. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. ప్రాణపతిని ఏడబాసి ఉన్నదానా నేని కన్, ప్రాణపతిని ఏడబాసి ఉన్నదానా నేని కన్, ఊరుడెవ్వడ కుమ్మరంతో వచ్చినాడు పతిని కన్, ప్రాణమును తీచుండగా నా ప్రాణపతికి నిన్ను, సత్యాన బోనమును తీసుకు వెలుచుంటేనే, తప్పదాగి వచ్చి మీరు దారగడ్డం రాకుమిన్. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి. నా ప్రాణనాథునికి ఏదో ఏమంటారు? బాగా తాగేచ్చట ఉండండి, బాగా తాగినా ఆకలి మనకు. అన్నం పెట్టరా ఇది పెట్టలేదు అమ్మా, మాకు అన్నం పెట్టాల్సిందే. దుంపు ఏమి చేయుదు నాద ఇప్పుడు నేను, సత్యాన బోనము సతులు తప్పకుండా, నిత్యాన బోనము నితులు తప్పకుండా, అన్నము పెట్టకుండిన వీరు విడవకున్నారు, నేనేమి చేయుదు నాదా, నాదా, ఆ ప్రాణేశ్వర, నేనేమి చేయుదును. మీరు చెప్పిన విధంగానే సత్యాన బోనం తెస్తుంటిని. ఇప్పుడు నేనేమి చేయుదును నాదా. ఈ మూర్ఖులు నన్ను అడ్డగించి నన్ను హింసిస్తున్నారు. నాయనలారా, మీకు అన్నమ్ము పెట్టేదాన్ని, తినండి. అమ్మ మేము అట్లా పెడితే తినాం, ఎట్లా తిందామరా మరి? బట్టలు లేకుండా వాటి తింటాం, లేకపోతే తినాం. నాయనలారా, మీ తల్లి వంటి దానిని మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు.
నీవు వస్తువులను ఇచ్చిపెట్టి అన్నం పెడితే తింటాం, లేకపోతే పోతాం. ఈ దుర్మార్గులు ఎంత చెప్పినా వినకుండా ఉన్నారే. మీరు మీరు చెప్పిన విధంగానే నేను చేసేదాన్ని. దిగంబరాలనై నేను మీకు అన్నము పెట్టేదాన్ని, తినండి. ఇప్పుడు నా శరీరం అంతా పుట్టను దాల్చి వీరికి అన్నము పెట్టేదాన్ని. అట్లేదు. జగజ్జనక మాతాకి ఓ శేషయ్యన ఓరి గౌతులారా, మీ కడుపు నిండా అన్నం పెట్టాను కదా, ఈ సత్యాన బోనం నాకు ఎత్తండి. అమ్మ మా పని అయిపోయింది, మీ వచ్చిన పని అయిపోయింది, మేము ఎత్తాం. మేము పోతాం ఇక. రారా పోదాం. ఈ దుర్మార్గులకు కడుపు నిండా అన్నం పెట్టినా కూడా నాకు బోనం ఎత్తకున్నారే. ఓరి పెద్ద గౌతురా, నేను వీరికి శాపం పెట్టేదా. ఓరి పెద్ద గౌతుడా, ఇటు వినుము. నీవు అడవిలో వీలు రాయి వై పుట్టేదావు. నీకు వచ్చపోయే పిల్లతల్లులు నీ మీద కేతు దుమ్ము దులిపిపోయేదారు. ఒరే నడిపి గౌతుడా, నీవు 3 బజార్ల కాడ బొడ్రాయి వై పుట్టేదావు. నీ మీద వచ్చపోయే కుక్కలు మూత్రము చేయగలవు. ఒరే చిన్న గౌతుడా, నిన్ను కమ్మరి కొలిమిలో దాగాలు వై పుట్టేదావు. నిన్ను అందరూ కొట్టుచునుండు. అప్పుడు ఎంగిలైన పొలం తీసుకోలేక మళ్ళీ దేనికైనా పొలం తయారు చేస్తా ఉన్నది. మరలొక్క బోనమును తయారు చేసేదాన్ని. మరలొక్క బోనమును తయారు చేసేదాన్ని. తోడుత బోనమును తయారు చేసేదాన్ని. కానీ ఎవరికోరు బొట్టు పెట్టాలి కాబట్టి అప్పుడు ముత్తరాజు పెద్దన్న ఎదురుగా వస్తున్నాడు. రావే ముత్తరాజు పెద్దన్న. జై రేణుకా మాతాకి జై. రే రేణుకా మాతాకి జై. ముత్తరాశి వాడనురో నేను ముత్తరాశి వాళ్ళం. నా పేరు పెద్దన్న. నేను ముసిలు పట్టడానికి పోతాను. అప్పుడు
ఇప్పుడే ముత్తరాజు పెద్దన్న ఆ ఎల్లవతలు కల్పిస్తే ఏమంటున్నది? ఎవరయ్యా మీరాలు ఏమి చేయుచున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేయుచున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేయుచున్నారు? ఎవరయ్యా మీరాలు ఏమి చేయుచున్నారు? కొరకు మీరు సందేహమును లేక సరగున తెలుపు మీ సందేహమును లేక సరగున తెలుపు మీ. జై శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. శ్రీ రేణుకా మాతాకి ముతరాసి వాడాను నా పేరు ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న ఊసిల్లు బట్టి యువమ్ము తులేవాడా ఊసిల్లు బట్టి యువమ్ము తులేవాడా ఊసిల్లు బట్టి యువమ్ము తులేవాడా ఊసిల్లు బట్టి యువమ్ము తులేవాడా ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న ముతరాసి వాడాను నా పేరు పెద్దన్న. శ్రీ రేణుకా మాతాకి ఓ తల్లి నేను ఊసిళ్ళు బట్టి అమ్ముకునేవాడు. జయ శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. ముతరాశి పెద్దన్న ముదముతో వినవయ్య ముతరాశి పెద్దన్న ముదముతో వినవయ్య పెట్టేదాను నయముతో వినవయ్య పెట్టేదాను నయముతో వినవయ్య. జయ శ్రీ జగన్మోహనేశ్వరునికి జై. ఓ పెద్దన్న నీకు బొట్టు పెట్టేదాను విను. శ్రీ రేణుకా మాతాకి నాకు తీరిక లేదు నయముతో వినవమ్మ 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 పుట్టాకు పొంగచ్చి పిల్లకు బొట్టు పెట్టు పుట్టాకు పొంగచ్చి పిల్లకు బొట్టు పెట్టు పుట్టాకు పొంగచ్చి పిల్లకు బొట్టు పెట్టు పుట్టాకు పొంగచ్చి పిల్లకు బొట్టు పెట్టు. శ్రీ రేణుకా మాతాకి ఓ తల్లి నాకు తీరిక లేదు నా పుట్టకు పురే తలచింది నా పిర్రకు బొట్టు పెట్టుము. ఒరే ముత్తరాశి పెద్దన్న నీకు ఇంత గర్వమా? సంవత్సరానికి 12 నెలలు రామచిలుకకు కరువు వచ్చినట్టు నీకు కూడా 7 రోజులు కరువు రాగలదు. ఇదే నా శాపం. ఇదిగో ఈ బోనంలోని అన్నం నీ పుట్టలో వేసేదాను నీకు తరగని ఉసిళ్ళు వచ్చును కాదు. సరే తల్లి వెళ్ళేదాన్ని. అప్పుడు సత్యాన గోళం లేకుండానే ఆ తల్లి మధ్యమరాజు గురి వెళ్తున్నాడు. శ్రీ జగజ్జనక మాతాకి సాంబా శివ సాంబా శివ సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడయ్యా. సాంబా శివ సాంబా శివ సాంబా శివ సాంబా శివ సాంబా శివ సత్యమైన దేవుడయ్యా. ఓ సుదతి ఎంత పని చేసితివి, ఎంగిలించిన బోనము దొంగిలించిన బోనము, నాకిక భయమాయను ఓ పొమ్ము, నా వద్ద ఇంకా ఉండవలదు పోపొద్దు.
సుమి, ఓ ఇల్లమ్మ, ఓ రేణుక, ఓ రేణుక, నేనే ఫోన్ తీసుకొచ్చినావు. ఎంగిలైన పూలము తీసుకొచ్చినావు. నా వద్ద నీకు ఇంకా ఉండవాలని. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి ఏమి చేతునాదో నేను రుదురాలనైతే, ఏమి చేతునాదో నేను వ్యక్తురాలనైతే, ఏమి చేతునాదో నేను వ్యర్థురాలనైతే, ఏమి చేతునాదో నేను వ్యక్తురాలనైతే, సంగతి తెలియకపోవడం నేను దొంగలను పెడితే, సంగతి తెలియకపోవడము నేను కూర్చొని కూర్చొని సంతానం కలుగుతుంది. సంతానం పచ్చరాముడు పుడతాడు, చెప్పలేసి పుడతాడు. నాదా నాకు తెలియక బోనం నువ్వు దొంగలకు పెట్టినాను స్వామి. బామరుణ పైన నీవు భ్రాంతి వెలిపొమ్ము, 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 శత్రువులకు బోనము పెట్టి చెడిపోతివి నీవు, శత్రువులకు బోనము పెట్టి చెడిపోతివి నీవు, శత్రువులకు బోనము పెట్టి చెడిపోతివి నీవు, శత్రువులకు బోనము పెట్టి చెడిపోతివి నీవు. ఓ పాపిస్తుదానా, నీవు శత్రువులకు బోనము పెట్టి చెడిపోయి నాపై శాంతి వదిలిపో. చలి ఈ బాణము తాళజాలకున్నాను. ఈ బాణము గుంజివేయి. కూసారి ఎలా వదిలి సంతానం అయిపోయి సంతానం అయితే అయిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే అంటే అయిపోతుంది. జయ శ్రీ జమదగ్ని మునీశ్వరునికి స్వామి, స్వామి. నీవు లేని నాకు నీవు లేని నాకు జీవితం ఎందుకు? నేను కూడా మీతో వచ్చేదాను స్వామి. అలా చెడి అలా మాట్లాడదు. దయచేసి ఎవరు పోకూడదు. దయచేసి అందరు కూర్చోర్రి. అవలు దయచేసి అందరు కూర్చోర్రి. అవలు అందరూ దయచేసి కూర్చోర్రి. ఓ ప్రాణేశ్వర, తప్పకుండా కూర్చోండి. తప్పకుండా కూర్చోండి. ఎక్కడో అక్కడ కూర్చోండి. బాధపడకు. ఈ రాత్రి వాళ్ళు తప్పించారు కదా. చెలియా నీవు బాధపడకు. ఈ రాత్రి ఎవరు తప్పించాడు? స్వామి నాకు సంతానంపై కోరిక కలుగుతున్నది నాకు సంతాన ఫలం ఏమి కదా స్వామి. రేణుక, నీకు కుమారులతో చాలా కష్టాలు వచ్చింది. నీకు సంతానము వద్దు. నాకు కుమారులతో ఎంత కష్టం వచ్చినా పర్లేదు. నాకు సంతానంపై కోరిక కలుగు వారులపై నాకు ఎన్ని బాధలు వచ్చా తట్టుకుంటాను స్వామి. నాకు సంతాన ఫలం ఏమి కదా కావాలి స్వామి. రేణుక, ప్రతివత ధర్మము తప్పకుండా ఈ బాణము గుంజివేయగా పోతగా రక్తం వచ్చును. ఆ రక్తము ఒక్కొక్క దోషులతో తాగినచో ఒక్కొక్క కుమారుడు జన్మించగలడు. రేణుక, ఈ యొక్క బాణం నువ్వు గుంజినచో నా దొక్కల నుంచి రక్తం పారను. ఆ యొక్క రక్తం నువ్వు దోషులతో తాగినచో నీకు ఒక్కొక్క కుమారుడు లభించును కదా. పారుచున్న రక్తం తాగించో బలపరశురాముడు, దొల్లిన రక్తంతో దొక్కల నాథుడు, ఆ జారిన రక్తంతో జంపనేశుడు, చిల్లిన రక్తంతో చిటికల నాథుడు, ఇనికిన రక్తంతో ఈలగౌరు జన్మించగలరు. ఇదే నా శాపం. ఇదే నా ఆజ్ఞ. అప్పుడు జమదగ్ని మహర్షి పతివ్రతను తప్పకుండా 5 కుమారులను ఒక 5 తోడుతో ఒక చిన్నారి ఇలాగను సంతానం వడిగట్టినాడు. అప్పుడు ఆ తల్లి, నీకు ఇంకొక ముఖ్య విషయం. నీవు 16 సంవత్సరాలు వచ్చే వరకు పరశురామునికి తండ్రి జాడలు చెప్పవద్దు. 16 సంవత్సరాల తర్వాత నా జాడ చెప్పి కార్తీక వీరాజు నుండి సంహరించి కార్తీక వాడి కుడితోడలో ఉన్న సంజీవిని తెచ్చి నాపై మోపించినో నేను మళ్ళీ లేవగలను. అలాగే స్వామి, నేను చెప్పిన విధంగానే నేను చేసేదాను స్వామి. బాణమును ఇమ్ముతోడ గుంజదాన్, రక్తం అందముతో లాగదాన్, రక్తం అందముతో లాగదాన్, ధరణి మైసముని సాక్షిగా జో అచ్యుతానంద జో జో ముకుంద జో
అచ్యుతానంద జో జో ముకుంద అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రాజా గోవింద లాలి పరమానంద రాజా గోవింద లాలి పరమానంద రాజా గోవింద లాలి పరమానంద రాజా గోవింద మూడు చెట్టుకు ఉయ్యాల గట్టియు గోగో చెట్టుకు ఉయ్యాల గట్టియు మూడు చెట్టుకు ఉయ్యాల గట్టియు గోగో చెట్టుకు ఉయ్యాల గట్టియు శ్రీశైలం మాతాకి అప్పుడు ఎల్లమ్మ తల్లికి 5 కుమారులు ఒక కుమారు జన్మించింది. బ్రాహ్మణులు పిలిపించి పేరు పెట్టినారు. పెద్దవాడి పేరు పరపరశురాముడు, రెండవ వాడి పేరు ఉగ్రబ్రాహ్మడు, మూడవ వాడి పేరు టొక్కలనాథుడు, నాలుగవ వాడి పేరు మూడవ వాడు చంపనేశుడు, నాలుగవ వాడు టొక్కలనాథుడు, ఐదవ వాడు చిటికలనాడు. వారి తోడ చిన్నారి ఇలా గౌరవ జన్మించింది. ఈ ఆటతో ఈ ఆట సంబంధం అయింది. రేపు పరశురాముడు తల్లిని కష్టపెడతాడు. పరశురాముతో కష్టాలు తాళలేక ఆమె పుట్టలో దాక్కుంటది. అప్పుడు బయల వాళ్ళతో సురమాల చెట్టు బయట తీసి అప్పుడు తర్వాత లందలోకి పోతుంది. లందరికి వెళ్ళి పరశురాముడు బయట తీసి అప్పుడు నాగ వెళ్ళి చేస్తాడు, కార్తీక వహిస్తాడు. రేపటి ఆట ఇది. జయ రేణుకా మాతాకి.